హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం పోస్టులకు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి ఒక ప్రకటన అనేది జారీ చేశారండి. ఈ యొక్క పోస్టులకి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని, ఇంకా ఈ యొక్క పోస్టులకి స్థానికులైన వారు అప్లై చేసుకోవాలని చెప్పి కూడా ఇచ్చారు. స్థానికత అనేది ఏ విధంగా నిర్ధారిస్తారంటే 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన స్టడీస్ సర్టిఫికేట్ల ఆధారంగా స్థానికతను నిర్ధారిస్తారని చెప్పి ఇచ్చారు. ఇంకా పోస్టులకి అప్లై చేసుకున్న మహిళల వయసు 18 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండాలని చెప్పి ఇచ్చారు. ఇంకా పోస్టులు ఎన్ని ఉన్నాయంటే అకౌంటెంట్కి 3, ఏఎన్ఎంకి 2. వీటికి రోస్టర్ పాయింట్స్ అనేది కూడా ఇచ్చారండి. అకౌంటెంట్లో ఈడబ్ల్యూఎస్కి బీసీబీ మరియు ఓసీకి అని ఇచ్చారు. అలాగే ఏఎన్ఎం విషయానికి వస్తే బీసీబీ మరియు ఓసీకి అని ఇచ్చారు. ఇంకా అకౌంటెంట్ పోస్ట్కి అర్హత విషయానికి వస్తే కామర్స్ డిగ్రీతో పాటు సర్టిఫికేట్ కోర్స్ ఇన్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్లో ఉండాలని చెప్పి ఇచ్చారు. లేదా బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అర్హులని చెప్పి ఇచ్చారు. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్పి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇంకా ఏఎన్ఎం పోస్ట్కి అర్హత విషయానికి వస్తే ఇంటర్మీడియట్తో పాటు ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగిన వారు ఈ యొక్క పోస్ట్కి అర్హులని, అదేవిధంగా జీఎన్ఎం కోర్స్ లేదా బీఎస్సీ నర్సింగ్ గలవారు అప్లై చేసుకుంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వబడనని చెప్పి కూడా ఇచ్చారు. ఇంకా ఈ పోస్టులకి ఏ విధంగా ఎంపిక చేస్తారంటే మెరిట్ విధానంలో ఎంపిక చేస్తారని చెప్పి ఇచ్చారు. ఇంకా ఈ యొక్క పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది rajannasircilla.telangana.gov.in వెబ్సైట్లో సమాచారం చూసుకోవచ్చని చెప్పించారు. అర్హత మరియు ఆసక్తి గల మహిళలు ఈ నెల 27వ తేదీలోగా జిల్లా విద్యాధికారి కార్యాలయం S34 జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం రాజన్న సిరిసిల్ల జిల్లా నందు తమ అప్లికేషన్ ఫామ్ను సమర్పించగలరని చెప్పి ఈ యొక్క నోటీసులు ఇచ్చారండి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 23న విడుదలైంది. ఇంకా దరఖాస్తుల స్వీకరణ అనేది అక్టోబర్ 24 నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు స్వీకరిస్తారని చెప్పి ఇచ్చారు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి తాత్కాలిక మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్లో అక్టోబర్ 30వ తేదీన పెడతారని చెప్పి, అభ్యంతరాలు స్వీకరణ వచ్చేసి 31వ తేదీ అని, తుది మెరిట్ లిస్ట్ అనేది మరియు షార్ట్ లిస్ట్ ప్రదర్శన అనేది నవంబర్ 3వ తేదీ జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 4వ తేదీ నిర్వహించబడుతుందని చెప్పి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్. ఇంకా ఈ యొక్క పోస్ట్కి అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అకౌంటెంట్ అండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ అన్న దాంట్లో అకౌంటెంట్ అని టిక్ చేయాలి. ఇంకా పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అవి కూడా క్యాపిటల్ లెటర్స్లో నింపాల్సి ఉంటుందని చెప్పారు. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా 23/10/2024 నాటికి మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలల ఎన్ని రోజులు అనేది మీ వయసు ఉందో ఇక్కడ నింపాల్సి ఉంటుందండి. ఇంకా జెండర్ వచ్చేసి ఖచ్చితంగా మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు కాబట్టి ఫీమేల్, అది టిక్ చేయండి. ఇంకా మ్యారిటల్ స్టేటస్ అనేది మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కేటగిరీ వచ్చేసి మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అనేది ఇక్కడ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, బీసీబీ అయితే అలా ఏ కాస్ట్ అయితే ఆ కాస్ట్ సంబంధించిన అది టిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కింద వచ్చేసి మీ కాస్ట్ సబ్ కాస్ట్ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మీ రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్, స్టేట్, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మరియు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేటివ్ డిస్ట్రిక్ట్. దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఏం ఫిల్ చేయాలంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏ స్కూల్లో మరియు ఆ స్కూల్ ఉన్న విలేజ్ పేరు కూడా రాయాల్సి ఉంటుంది. అకాడమిక్ ఇయర్ అలాగే అది ఏ మండల్ కింద వస్తుంది, ఏ డిస్ట్రిక్ట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. మీరు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఏ స్కూల్లో చదివారో ఇయర్, మండల్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. ఏ క్వాలిఫికేషన్ అంటే ఎస్ఎస్సి అయితే ఏ బోర్డులో క్వాలిఫై అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీకు టోటల్ మార్క్స్ కానీ జీపీఏ కానీ ఆబ్టైన్డ్ మార్క్స్ జీపీఏ పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా మీరు క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ అటాచ్డ్. ఈ యొక్క అప్లికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి అంటే అన్నిటి మీద సెల్ఫ్ అసిస్టేషన్ అనేది చేసి ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ 1 to 7th అటాచ్ చేశారా లేదా, అటాచ్ చేస్తే ఎస్ అని, తర్వాత ఎస్ఎస్సి లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి అని చేసి ఇక్కడ ఎస్ అని టిక్ చేయండి. ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చారా లేదా అంటే ఎస్ అని, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని, ఆధార్ కార్డ్ ఈ అన్ని జిరాక్స్ కాపీస్ విత్ సెల్ఫ్ అసిస్టేషన్తో ఇవ్వాల్సి ఉంటుందని చెప్పించారు. కింద డిక్లరేషన్ ఇది చదివి నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్టేనని చెప్పి అని మీరు ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కింద ఫర్ ఆఫీస్ యూజ్ అన్నది మీరు నింపకూడదు. ఇంకా నెక్స్ట్ ఏఎన్ఎం పోస్ట్కి అప్లికేషన్ ఫామ్ చూద్దామండి.
ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అన్న దాంట్లో ఏఎన్ఎం అని టిక్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్ అండి, సేమ్ ముందు ఎలాగా చెప్పుకున్నామో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఈ యొక్క పోస్ట్ కూడా స్కూల్ అండ్ విలేజ్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులు కూడా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, ఏఎన్ఎం కోర్స్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ మెమో, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, ఆధార్ కార్డ్ ఇవ్వండి. ఈ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేసి ఈ అప్లికేషన్కి కాపీస్ అటాచ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి.